తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణాది ఘటన చోటు చేసుకుంది. మానస అనే యువతి 20 ఏళ్ళు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మెట్రో ట్రైన్ ఢీకొట్టి చనిపోయింది. ఎంత బాధాకరమైన ఘటన అంటే ఇది సీరియస్లీ. సో ఆ అమ్మాయి ఒక నర్సుగా పనిచేసేది హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో. సో ఆ అమ్మాయి ఎంతో సంతోషకరంగా ఇంటికి వెళ్ళిపోతాము అనేసి ఆలోచించి వెంటనే ట్రైన్ దిగింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగింది. సో ఒక 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను అన్న సమయంలో రోడ్డు క్రాస్ చేసింది. ట్రాక్ క్రాస్ చేసింది, రైల్వే ట్రాక్. ఫుట్వేర్ ఉండగా ఎమర్జెన్సీ పర్పస్ ఇంటికి వెళ్ళిపోవాలి నేను అనే ఆలోచనతో రైలు ట్రాక్ క్రాస్ చేసింది. అంతే. ఆ అమ్మాయి చేసిన తప్పు అదొకటే. ఆ అమ్మాయి మృత్యువు వెంటాడింది. వెనక నుంచి వస్తున్న వందే భారత్ ట్రైన్ ఆ అమ్మాయిని ఢీ కొట్టింది. అక్కడికక్కడే నుజ్జు అయిపోయింది బాడీ. స్పాట్లో డెడ్. అసలు ఇమాజిన్ కూడా చేస్తుంటారు తల్లిదండ్రులు. నా బిడ్డ వస్తుంది అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ అదే బిడ్డ శవమై ఇంటికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆలోచన విధం ఎలా ఉంటుంది? అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబ పోషణానికి మొత్తం కూడా ఈ అమ్మాయి ఒకటే ఆధారం. హైదరాబాద్లో నర్సుగా పనిచేస్తూ ఒక హాస్పిటల్లో వచ్చిన జీతాన్ని ఇంటికి ఇచ్చుకుంటూ కుటుంబాన్ని సాగిస్తూ ఆ అమ్మాయి ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ మంచిగా పెళ్లి సంబంధం వస్తే పెళ్లి చేసుకుందాం అనేసి ఎన్నో కలలు కన్న యువతి ఈరోజు ఒక వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. చాలా చూస్తూ ఉంటాం విలేజెస్లో, ఇప్పటికీ సిటీస్లో కూడా రైల్ పైన ఫుట్వేర్ ఉంటే అదే ఎక్కరు, కింద రైల్ ట్రాకులు దాటుతూ ఉంటారు. చాలా వీడియోలు చాలా చూసాం, నా ముందే జరిగాయి చాలా. ఈవెన్ కాచిగూడ, ఈవెన్ సికింద్రాబాద్, ఎన్నెన్నో. రెప్పపాటి ఒక్క చిన్న తప్పు ఈ అమ్మాయి ప్రాణాలు, మెడికో, డాక్టర్, నర్స్ ఈ అమ్మాయి ప్రాణాలు తీసేసింది. ఎన్నో కలలు కనింది భవిష్యత్ కోసం, ఎన్నో జీవితంలో సక్సెస్ చేయాలని చెప్పి ఆశలతో ఎదురు చూసింది. బట్ చిన్న రెప్పపాటి పొరపాటు ఆ అమ్మాయి ప్రాణాలను తీసేసింది. ఒక ఎమర్జెన్సీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకి సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇవ్వాలి, స్నాక్స్ అనేసి ఎన్నో కలలు పెట్టుకుంటుంది, ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. రోజు కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి. బట్ ఆ ఎమర్జెన్సీ ఆ ఒక్క సెకండ్ ఆ అమ్మాయి ప్రాణాలను తీసే విధంగా తెచ్చేసింది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులైతే బోరున విలిపిస్తూ ఉన్నారు. బిడ్డ చనిపోయిందనే బాధతో ఆ ఏరియా మొత్తం కూడా దుఃఖానికి బారిన పడింది. కుటుంబ సభ్యులంతా గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు బిడ్డ ఉద్యోగం చేయకపోయినా మా కళ్ళ ముందున్నా సంతోషంగా ఉండేది, ఎందుకు చనిపోయింది ఇట్లా, అనవసరంగా ట్రైన్ కింద పడి చనిపోయిందే అనేసి గుండెలు బాదుకుంటున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూస్తే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. బట్ ఇది ప్రస్తుత పరిస్థితి. వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ట్రైన్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు కానీ, ఎమర్జెన్సీ కోసం కానీ ఒక సెకండ్ లేట్ అయినా పర్వాలేదు, 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, సేఫ్గా వెళ్ళండి. ఏదైతే దారి ఉంటుందో సో ఆ దారిని మాత్రమే చూస్ చేసుకోండి. ఏదో ఎమర్జెన్సీ దిగితే ఆ పక్క వెళ్ళిపోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అని చెప్పి ట్రాక్లు దాటడము ఇవన్నీ వద్దు, మానుకోండి దయచేసి. వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఒక చిన్న 20 ఏళ్ళ అమ్మాయి ఎన్నో కలలు కనుంటుంది కదా, ఆ అమ్మాయి ఒక్క చిన్న తప్పు వల్ల చనిపోయింది. ఇప్పుడు అది కూడా వందే భారత్ ట్రైన్ ఎంత వేగంతో దూసుకొస్తూ ఉంటుందో, ఎంత స్పీడ్ ఉంటుంది వందే భారత్ ట్రైన్. అలాంటి ట్రైన్ ఒక 20 ఏళ్ళ యువతికి తాకిందంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళి పడుంటుంది సార్? ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో. ఒక గూడ్స్ బండి తగిలితేనే ఇక్కడ దూరంగా పోయి పడతాము. అదే వందే భారత్ ట్రైన్ ఎంత స్పీడ్, వేగం, అసలు కల్లో కూడా ఇమాజిన్ చేసుకోకూడదు ఇట్లాంటివి. దయచేసి ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని చెప్పి కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ
సో గమ్యస్థలానికి క్షేమంగా చేరుకోండి. సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇది, బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.